నమస్తే సాయిరామ్. ఈ గురువారం బాబాగారి సందేశం అండి. ఈరోజు గురువారం మాత్రమే కాదు, మనందరి జీవితాల్లో కొత్త వెలుగును తీసుకొచ్చే ఉగాది పండుగ కూడా అండి. ఈ ఉగాది పండగకి మీ కోరికలన్నీ కూడా తీరాలని, మీ కష్టాలు ఏదైతే ఇంతవరకు కూడా కష్టపడిన విషయం అనేది ఉందో అవన్నీ కూడా మీ నుంచి తొలగిపోవాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా తరపు నుంచి, బాబా తరపు నుంచి కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా ఈరోజు బాబాగారి సందేశం అండి. ఈ గురువారం, బిడ్డ, నువ్వు నీ మనసులో ఎవరికైనా సరే మనసు దాకా వచ్చింది, క్షమాపణ అడగాలని అనుకుంటున్నావు, కానీ అది చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు. అందువల్ల అలా చెప్పలేకపోతున్నానే అని చెప్పి నువ్వు మనసులోనే మదనపడుతున్న ఒక విషయాన్ని ఈరోజు ఒక పేపర్ మీద రాసి నా పాదాల దగ్గర సమర్పించు. అలాంటి ఒక కష్టాన్ని, అలాంటి ఒక క్షమాపణని నీ ద్వారా వాళ్ళకి తెలియచేసే బాధ్యత అనేది నాదే అని చెప్పి బాబా తెలియచేస్తున్నారండి. అంతేకాకుండా ఈ ఉగాది పండుగ రోజున నిజంగా మనందరము కూడా మన కష్టాలను తీరాలి అని మన తరపున మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళు, అంటే ఎవరమైతే కనుక మన గురించి మాత్రమే కాకుండా మిగతా వాళ్ళందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటామో అలాంటి వాళ్ళ కోరికలన్నీ కూడా అండి వేరే వాళ్ళ గురించి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ కోరికలనే బాబా తీరుస్తారు అనేది మనందరికీ తెలిసిన విషయం. అందువల్ల ఈ ఉగాది పండుగకి బాబాని మనస్ఫూర్తిగా కోరుకోండి, అందరూ బాగుండాలి అని. నమస్తే సాయిరామ్.